ఒకే అకాడమిక్ ఇయర్లో ఒకే విద్యార్థి 2 తరగతులు చదివినట్టుగా ఎక్కడ కూడా మనం చూసినటువంటి దాఖలాలు లేవు. అయితే కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ అయిన తర్వాత మరి అక్కడ కొత్తగూడ పాఠశాలలో అటెండెన్స్ ఎలా ప్రజెంట్ చేసి అతని పేపర్లు ఎవరు దిద్దారో అసలు ఏం జరుగుతుంది అసలు ఏజెంట్స్ ప్రాంతాలు ఆ యొక్క నిధులను ఖచ్చితంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఈఓ నోటీసులో ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానోపాధ్యాయులకు దానికి చేసుకుంటూ అలాగే ఎంఈఓ దీన్ని చేస్తా ఉన్నారు. ఆ పిల్లవాడు అక్కడ చదువుకున్నప్పుడు ఎగ్జామ్ ఎలా రాశాడు మనకు తెలిసింది కాబట్టి ఆ విద్యార్థి బయటపడ్డాడు. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉంటుండే కావచ్చు. మనం కూర్చొని మాట్లాడుకుంటున్నాం కదా ఏంటి అని చెప్పేసి కొంత బెదింపు కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈ నెల సుమన్ టీంలో మనం ఒక వార్తా కథనాన్ని ప్రచారం చేశాం. అంటే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఎంపీపీఎస్లో చదువుతున్నటువంటి ఒక విద్యార్థి గత 2 సంవత్సరాల క్రితమే టీసీ తీసుకొని మహబూబాబాద్లో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయానికి వెళ్ళి ఇక్కడ చదువుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే ఎంపీపీఎస్లో చదువుతున్నటువంటి స్కూల్లో పాస్ అయినట్టుగా ఆ విద్యార్థి 2 సంవత్సరాల నుంచి అక్కడ చదువుతున్నాడు అన్నట్టుగా మొన్నటి సంబంధించినటువంటి రిజల్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ వాళ్ళ తల్లిదండ్రులకు రావడంతో వాళ్ళు ఒకసారి విస్మయానికి గురించి చెందారు. అదేంటి మా కొడుకు వెళ్ళి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు తాజాగా రిపోర్ట్ రావడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఉన్నత అధికారుల దగ్గర విద్యార్థుల దగ్గర పోతే చాలా విషయాలు తెలిసినాయి. 2 సంవత్సరాల నుంచి పోయిన విద్యార్థికి మరి ఆ పరీక్ష రాయకముందుకే మరి ఆ పరీక్ష పేపర్లు ఎవరు దిద్దారు, ఉపాధ్యాయులు ఎంఈఓ దృష్టి తీసుకెళ్ళినాడు, వాళ్ళు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు దాని మీద చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2 సంవత్సరాలుగా అంటే గవర్నమెంట్ ప్రతి విద్యార్థికి కొంత నిధులు మాత్రం వెచ్చిస్తుంది. మా నిధులు మరి ఎవరు కాల్ చేశారు అనే ప్రశ్నలు ఉత్పత్తి నేపథ్యంలో ఈ విషయంపై కూడా మనం కలెక్టర్ ఆఫీసర్ అంటే డిఓ దగ్గర తీసుకుపోయి విచారణ చేస్తామని చెప్పేసి కూడా ఇన్ఛార్జ్ డిఓ మండల శ్రీరాములు కూడా చెప్పారు. దీనిపై కూడా కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా బగ్గుమంటున్నాయి. ఒక విద్యార్థి అయితే ఈ విధంగా భవిష్యత్తులో ఇలా ఆడుకుంటే ఇంకా ఏఎన్సీ గ్రామాల ప్రజలపై ఏ విధంగా ఉంది, ఉపాధ్యాయులు ఇటు ఎంఈఓ డిఓలు దీని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లోపిస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్న సందర్భం అవుతుంది. ప్రస్తుతానికి మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు మనతో పాటు ఉన్నారు. జరిగిన విషయాన్ని కూడా అసలు ఏం జరిగిందంటే ఎక్కడైతే తప్పు జరిగింది అసలు జరగవచ్చు, అసలు దానికి ఆస్కారం ఉందంటవా? ముందుగా ఈ కథనం ప్రచురించినటువంటి సుమన్ టీవీకి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పటివరకు విద్యార్థి సంఘాల దృష్టికి రాలేదు, మీ దృష్టికి వచ్చింది. అయినప్పటికీ ఇటువంటి సంఘటన విద్యార్థి సంఘాల చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం. మరి మహబూబాబాద్ జిల్లాలో ఏదైతే ఏజెన్సీ ప్రాంతమైనటువంటి కొత్తగూడ మండల పరిధిలో ఏజెన్సీ పిల్లలు దాదాపు చదువుకోవడానికి వాళ్ళకు వీలుండదు, కానీ చదువుకుందామని చెప్పేసి ఎంపీ యూపీఎస్ పాఠశాలకు వెళ్ళాడు, అక్కడ అడ్మిషన్ అయ్యాడు. అక్కడ చదువుకున్నది వాస్తవమే. మళ్ళీ అక్కడ నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రీయ విద్యాలయంలో అంటే నాణ్యమైన విద్య అందాలని చెప్పేసి కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ అయ్యాడు. అక్కడ అడ్మిషన్ నెంబర్ కూడా ఎన్రోల్మెంట్ అయింది. ఇక్కడ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత కూడా మండల పరిషత్ ప్రజా పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు నిర్లక్ష్యమా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మండల విద్యాశాఖ అధికారి నిర్లక్ష్యమా తెలియదు. మరి ఒకే విద్యార్థి మీద 2 పాఠశాలలు ఎలా చదువుతారు? సరే, మీరు డిలీట్ చేయకపోవచ్చు, విడేసి కోడ్లో ఈ పిల్లవాడు ఇక్కడనే ఉన్నట్టు మీరు డిలీట్ చేయకపోవచ్చు, ఆ విద్యార్థి రావట్లేదని మరి అటెండెన్స్ షీట్లో మీరు కనీసం ఆబ్సెంట్ అని వేయాలి కదా. ఆబ్సెంట్ వేయకుండా ఈ పిల్లవాడు రోజు మా దగ్గరకు వస్తున్నాడని చెప్పేసి రికార్డులలో నమోదు చేసి రికార్డులలో ఉన్నటువంటి అన్ని కూడా ప్రోగ్రెస్లు ఇచ్చి ఎగ్జామ్ రాయకుండా కూడా ఆ పిల్లవాడు అక్కడ చదువుకున్నప్పుడు ఎగ్జామ్ ఎలా రాశాడని ఇది చాలా డౌట్. ఆ ఎగ్జామ్ పిల్లవాడు మరి మీరే రాశారా, ప్రభుత్వ ఉపాధ్యాయుడే రాశారా, మరి మీకు రాసుకొని మీరు దానికి మార్కులు వేసుకొని మీరు చెప్పారనేది నిజం తేల్చాలా. ఎందుకంటే ఆ విద్యార్థుల ఇయర్లు కూడా క్యాలిక్యులేట్ చేసుకునేటువంటి దద్దమ్మలు ఈరోజు ఉపాధ్యాయులు ఉన్నారంటే చాలా సిగ్గుచేట అనిపిస్తుంది. కాబట్టి తక్షణమే విచారణ జరిపించాలి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి. ఇదే విషయంపై కూడా సుమన్ టీవీ అక్కడ అన్ని సందర్భాల్లో కూడా ఒక విద్యార్థి కదా దీన్ని ఎందుకు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని చెప్పేసి కూడా పలు సందర్భాల్లో కొద్దిగా చర్చించుకోవడం ఉంది. అసలు నిజంగా అది ఎంతవరకు చెప్పండి. ఏదైనా ఒక విద్యార్థితోనే సమస్య బయటకు వస్తుంది. ఇవాళ మనకు తెలిసింది కాబట్టి ఆ విద్యార్థి బయటపడ్డాడు. ఇట్లాంటి సంఘటనలు ఎన్నో ఉంటుండే కావచ్చు, అదే పాఠశాల కావచ్చు, ఇక్కడ వివిధ మండలాలు కూడా జరిగి ఉండొచ్చు. కాకపోతే ఆ ఒక విద్యార్థి కొన్ని సంఘటన బయటకు వచ్చింది. ఆ ఒక విద్యార్థి అంటే ఒక విద్యార్థి భవిష్యత్తుతో సమానము. ఆ ఒక విద్యార్థి మీద వాళ్ళ కుటుంబం ఆధారపడి ఉంటుంది. ఆ ఒక విద్యార్థి మీద అనేక మంది వాళ్ళు ఆధారపడి ఉంటారు. కాబట్టి ఆ ఒక్క విద్యార్థి అనే కాదు, ఆ ఒక్క విద్యార్థి జరిగిన అన్యాయం ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యార్థులు జరిగినట్టే మేము భావిస్తా ఉన్నాము. ఈ విషయాన్ని డిఓ తీసుకోవాల్సిన అవసరమే వచ్చింది. మనం కూర్చొని మాట్లాడుకుందాం కదా ఏంటి అని చెప్పేసి కొంత బెదింపు కూడా చేస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. ముందుగా ఇక్కడ డిఓలకు
మిడిమిడి జ్ఞానం ఉంది. ఎందుకంటే ఇన్ఛార్జ్ పాలన అంటే డిఓ మీద పట్టు అసలైన పట్టు అసలు లేదు ఇక్కడ ఉన్నటువంటి డిఓలు. ఈ జిల్లాలో అసలు రెగ్యులర్ డిఓ లేరు. ఇప్పటి వరకు జిల్లా ఏర్పడిన నుంచి రెగ్యులర్ డిఓ లేకుండా మొత్తం ఇన్ఛార్జ్ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇన్ఛార్జ్ పాలనలో ఆయన సెక్షన్ చూసుకోవాలి, ఇటు డిఓ సెక్షన్ చూసుకోవాలంటే వాళ్ళకి ఎటువంటి జ్ఞానం లేదని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటారు మీరు? దీని మీద తక్షణమే ఉన్నతాధికారులు ఏదైతే విద్యా పాఠశాల అధికారి ఉన్నారో దీనికి జిల్లా బాస్ అయినటువంటి కలెక్టర్ గారు అందరినీ కూర్చోబెట్టి ఎక్కడ జరిగింది అనేటువంటి వాస్తవాలు తెలిసాలా, ఆ వాస్తవంలో ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా, ఆ విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మీరు చెప్పండి, విద్యార్థి 2 సంవత్సరాలుగా బడి మెట్లెక్కలేదు, బడికి పోలేదు, మరి సంబంధించిన ఏ గ్రాడ్లో పాస్ అయ్యాడు, అతని పేపర్లు ఎవరు దిద్దారు, అసలు ఏం జరుగుతుంది అసలు ఏజెన్సీ ప్రాంతాలలో? వాస్తవంగా ఈ యొక్క సంఘటన అనేది చాలా దురదృష్టకరం. విద్యార్థి పురోగతికి మరి శరాఘాతంగా మారినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా మేము కూడా చాలా చదువుకున్నాం, డిగ్రీలు పీజీలు చేశాం, కానీ ఒకే సంవత్సరంలో 2 పాఠశాలల్లో ఒకే అకాడమిక్ ఇయర్లో ఒకే విద్యార్థి 2 తరగతులు చదివినట్టుగా ఎక్కడ కూడా మనం చూసినటువంటి దాఖలాలు లేవు. అయితే ఈ పిల్లగాని విషయానికి వచ్చే వరకు మరి కొత్తగూడ పాఠశాలలో చదివిన సందర్భంలో ప్రతిరోజు కూడా క్లాస్ టీచర్ అటెండెన్స్ తీసుకుంటారు. అట్లా 2 సంవత్సరాలు కూడా ఆ పిల్లగాడు ఆ స్కూలుకు కాకుండా కేంద్రీయ విద్యాలయంలో జాయిన్ అయిన తర్వాత మరి అక్కడ కొత్తగూడ పాఠశాలలో అటెండెన్స్ ఎలా ప్రజెంట్ చేశారనేటువంటిది ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది. అదే సందర్భం లోపల మరి పిల్లలు ఎంతమంది ఈ ఇయర్ చదివి లేదంటే ఇయర్లో మరి టీసీలు తీసుకొని వేరే పాఠశాలలకు వెళ్ళిండ్రు అనేటువంటిది కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ క్లాస్ టీచర్ కానీ గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఆ విషయంలో పర్యవేక్షణ లోపడింది. అయితే ఒకవేళ ఆ పిల్లగాడు అక్కడ నుంచి వేరే స్కూల్కి వెళ్ళినా కూడా అక్కడ ఆధార్ కార్డు డిలీట్ చేయడం, గతంలో అయినటువంటి అడ్మిషన్ నెంబర్ను కూడా డిలీట్ చేయడం అనేటువంటి పని ఉంటుంది, కానీ అది వాళ్ళు చేయలేకపోయారు. లోపం కూడా ఉందనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఒకే రాష్ట్రంలో ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు. మరి ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎవరు చేశారు, ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఎవరు చేశారు అనేటువంటిది క్లియర్గా అటెండెన్స్ షీట్లో కావచ్చు, నోటీస్ బోర్డులో కావచ్చు ఆ రకంగా పెడతారు. మరి ఈ విద్యార్థి విషయంలో ఎందుకు జరగలేదని చెప్పేసి మనం అనుమానించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆ పాఠశాలకు సంబంధించినటువంటి క్లాస్ టీచరు, ప్రధానోపాధ్యాయులు వాళ్ళ యొక్క పర్యవేక్షణ లోపం ఉంది, అలాగే ఎంఈఓ లోపం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనకు అర్థం అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల నుంచి మరి ఆ అబ్బాయికి ఒక విద్యార్థికి ప్రభుత్వం కూడా అంటే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా మధ్యాహ్నం భోజనం కావచ్చు తర్వాత కొన్ని ఏదో వాళ్ళకి వస్తుంటాయి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి మన అబ్బాయికి సంబంధించిన నిధులు ఎడిపోయాయి అంటారు, ఎటు దారి మళ్ళీ ఇచ్చారు? అవును, వాస్తవంగా స్కూల్ డెవలప్మెంట్ ఫండ్స్ అనేటువంటి ఏ రకంగా అయితే వస్తాయో స్కూల్ అభివృద్ధి కోసం ప్రతి అకాడమిక్ ఇయర్లో, అదేవిధంగా ప్రతి ఒక్క పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి మీద ప్రభుత్వం కొంత డబ్బులు కేటాయిస్తూ ఉన్నది. అది మధ్యాహ్న భోజనానికి కావచ్చు, స్కూల్ యూనిఫామ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర సామాగ్రికి కావచ్చు. మరి ఆ యొక్క నిధులను ఖచ్చితంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దుర్వినియోగం చేసిందని చెప్పేసి మనం భావించవచ్చు. అది కూడా ఎంఈఓ నోటీసులో కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎంఈఓకే కదా పూర్తి స్థాయిలో మండల స్థాయిలో చదువుకునేటువంటి పిల్లలు ఎంతమంది ఏ స్కూల్లో ఉన్నారు, వీళ్ళకి ఏమేమి అందినాయి అందలేదు అనేటువంటి తెలిసే విషయం ఎంఈఓకి ఉంటుంది. కాబట్టి మరి అందులో ఎంఈఓ హస్తం ఉంది కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా మహిబాద్ విషయానికి వస్తే మహిబాద్ జిల్లా విషయానికి వస్తే ఎంఈఓలు కూడా రెగ్యులర్ ఎంఈఓలు ఉండట్లేరు. వాళ్ళను ఇన్ఛార్జ్ ఎంఈఓలను పెట్టడం వల్ల వాళ్ళ పాఠశాల ఏదైతే ఉందో దానికి ప్రధానోపాధ్యాయులుగా దానికి చేసుకుంటూ అలాగే ఎంఈఓకి దీన్ని చేస్తూ ఉన్నారు. అట్లాగే డిఈఓలు కూడా వాళ్ళకు కేటాయించినటువంటి అంటే వాళ్ళ వృత్తి ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చుకుంటూ ప్రవృత్తి డిఓ ఉద్యోగాన్ని కూడా నెరవేర్చాలంటే దాని మీద ఉన్నంత గ్రిప్పు దీని మీద ఉండకపోవడం పర్యవేక్షణ కొరబడుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అన్ని విషయాలు వాళ్ళకి అర్థం కావట్లేవు. అర్థమైనటువంటి విషయాల మీద ఎంక్వైరీ చేయాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎలా చర్యలు తీసుకోవడం? తక్షణమే కలెక్టర్ గారు ఈ జిల్లాకు మరి చైర్మన్గా ఉన్నటువంటి అన్ని రకాల సంస్థల మీద అధిపతి అయినటువంటి కలెక్టర్ గారు మరి తక్షణమే డిఓ గారిని మరి ఆ మండల ఎంఈఓను కేంద్రీయ విద్యాలయం సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ని వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని తక్షణమే ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ మరి చేస్తున్న సందర్భంలో ఎవరు దోషులుగా తేలుతారో వాళ్ళపైన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఆ యొక్క నిధులు ఏవైతే దుర్వినియోగం ఉన్నాయో ఆ నిధులను రికవరీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.
మొత్తానికైతే విన్నారు కదా ఆ కొత్తగూడలో సంబంధించిన ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థి భాగవతంపై కూడా విద్యార్థి సంఘాలు మొత్తం నోరెత్తి గలం ఇప్పుతున్నాయి. ఏదైతే ఇది మొత్తం అసలు ఇక్కడ కనీవి నేరుగా ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ ఉపాధ్యాయులు ఎంఈఓల పర్యవేక్షణ ఉండాల్సింది కూడా పోయింది. ఇక్కడ సంబంధించిన డిఓ కూడా అంటే రెగ్యులర్ డిఓ లేకపోతే మొత్తం జాప్యం జరుగుతుంది. కనీసం పర్యవేక్షణ కూడా లేకపోతుంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై కలెక్టర్ కూడా చైర్మన్గా ఉన్నారు. దీనికి పూర్తి విచారణ జరిపి బాధ్యులైన వారు కూడా తక్షణ చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో కూడా ముందు కూడా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఇక్కడ విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు.